మనం 100 మాటలు మాట్లాడతాం, ఏదో ఒక్క మాట మాత్రం స్పార్క్ అవుతుంది. నేను రోజుకు 100 వీడియోలు చేస్తా, ఏదో ఒక్క వీడియో ఉన్నట్టుండి దన్మని పేలుతుంది, అది నాకు కూడా తెలియదు, మామూలుగా మాట్లాడేస్తూ ఉంటాం. అట్లాగే నరేంద్ర మోడీది ఇప్పుడు తాజాగా ఒక వార్డ్ పేలిందనమాట. శ్వేతపత్రం, యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి లేకపోతే ఆ రోజున ఆర్థిక అస్తవ్యస్తత అన్నటువంటి దాని మీద శ్వేతపత్రాన్ని నిర్మలా సీతారామన్ విడుదల చేస్తే దానికి సమాధానంగా బ్లాక్ పేపర్ని కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. దాని మీదన ఓ చమక్ విసిరారు, అది కరెక్ట్గా పేలింది. ఎన్డీఏ ప్రభుత్వ 10 ఏళ్ల పాలన వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన బ్లాక్ పేపర్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టి చొక్కగా అభివర్ణించారు. దేశం అభివృద్ధి తాలూకా సరికొత్త శిఖరాలను అధిరోహిస్తుందని చెప్పారు. ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యులు ధరించిన నల్ల దుస్తులు ఆ పార్టీ విడుదల చేసిన బ్లాక్ పేపర్ దేశ పురోగతి యాత్రకు దిష్టి తగలకుండా పెట్టిన దిష్టి చొక్కగా భావించవచ్చు అని పేర్కొన్నారు. రాజ్యసభ నుంచి 68 మంది ఎంపీల పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో వాళ్ళ వీడ్కోల్లో గురువారం సభలో జరిగిన చర్చలో ప్రధానమంత్రి మాట్లాడుతూ ఈ చక్కటి చమక్కు విసిరారన్నమాట.